చందు గారు కార్తికేయతో ఒక మంచి సక్సెస్ అందుకున్నారు. ఆయన ఒక లవ్ స్టోరీని ఇంత బాగా డీల్ చేయగలుగుతారు, ఈ మ్యాజిక్ ని క్రియేట్ చేయగలుగుతారు అని ఎలా అనిపించింది? ఆ కార్తికేయ అప్రోచ్ నాకు చాలా బాగా నచ్చింది. కంప్లీట్లీ డిఫరెంట్ జానర్, అది రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ లా కాకుండా కంప్లీట్లీ న్యూ అప్రోచ్ తో వెళ్ళాడు. నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ అందులోనూ లవ్ స్టోరీ కూడా క్యూట్ గా ఉంటుంది. సో ఒక 3-4 months అలా ట్రావెల్ అవుతూ ఉన్నాము. స్క్రిప్ట్ ఒక పాయింట్ అనుకొని ఆ పాయింట్ డెవలప్ చేస్తూ ట్రావెల్ అవుతూ ఉన్నాం. సో ఆ టైంలో నాకు చందు పొటెన్షియల్ ఏంటో బాగా తెలిసింది. అంటే ఈజ్ నాట్ జానర్ స్పెసిఫిక్, ఓన్లీ థ్రిల్లర్స్ ఏ తీయగలుగుతాడు, ఓన్లీ ఆ చిన్న హారర్ జానర్ అట్లా. హీఈస్ నాట్ లిమిటెడ్ లా దట్. ఏ జానర్ ఇచ్చినా తను వర్క్ చేసి కన్విన్సింగ్ గా చేస్తాడు. ఆ 4-5 months లో నాకు తెలిసింది తన క్వాలిటీస్. అండ్ ప్రేమం రిలీజ్ అయ్యాక సినిమా చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. యాక్చువల్గా ఫస్ట్ ప్రొడ్యూసర్ వంశీ కాల్ చేసి సినిమా బాగుంది ఒకసారి చూడండి అని చెప్పాడు. తర్వాత నేను చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత చందు దగ్గరకు తీసుకెళ్ళాను. ఎందుకంటే ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ చందు చేయగలుగుతాడని. బయట వేరే డైరెక్టర్కి వెళ్ళాలని అట్లా ఆప్షన్ అనేది లేదు. చందు చేస్తాడని బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాను. కానీ అంత పెద్ద రీమేక్ చేయటం, అంత పెద్ద హిట్ అయిన రీమేక్ చేయటం అనేది మామూలు విషయం కాదు. మనం కనెక్ట్ అయ్యి చేయాలి. ఊరికే ఫ్రేమ్ టు ఫ్రేమ్ కాపీ కొట్టి అదే సేమ్ అదే మలయాళం సినిమా జస్ట్ డబ్ చేసి తెలుగులో తీసినట్టు ఉండకూడదు. సో 2-3 days తర్వాత తను అడిగి తను ఫస్ట్ భయపడ్డాడు. భయపడి ఎందుకు చైతు గారు అంత పెద్ద హిట్ మనకి ఎందుకు కంపేర్ చేస్తారు ఇది అది అంటే, లేదు ఒకసారి చూడు అంటే ఒక 1 week 10 days తను కూడా సినిమా చూసి ఓన్గా నేను ఎట్లా ఓన్ చేయొచ్చు, ఎట్లా మార్చచ్చు తను కన్విన్స్ అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది జర్నీ. విరుపట్ల ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 19 సంవత్సరాల క్రితం స్ట్రగ్లింగ్ డేస్లో ఉన్నప్పుడు ఒకే సందులో ఒకే మెస్ ఎక్కువసార్లు వాళ్ళ రూమ్లో కూర్చొని నేను గడిపాను. మా రూమ్ పక్కనే రూము. ఆల్మోస్ట్ చాలా రోజులు అక్కడే సాయంత్రం అయితే కూర్చునేవాడిని. తను గొప్ప రైటర్ అవుతాడని అనుకునేవాడిని. నువ్వు వస్తా అంటే నేను వద్దంటే నా వర్షం ఆ సినిమాలన్నిటికీ నా క్యారెక్టర్ కోసం ఎంతో ఫైట్ చేసి సెకండ్ హాఫ్లో కూడా నా క్యారెక్టర్ రన్ అయ్యేలా చేసిన వ్యక్తి తనేనండి.